అనేక కాలనీలు ఏర్పాటు చేస్తూ ఉన్నాయి. గత ప్రభుత్వంలో రేపల్లి పట్టణంలో 3009 మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి జగన్ కాలనీ పేరుతో కాలనీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కాలనీకి సంబంధించినటువంటి కాలనీని ఈ కాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత PMAY NTR నగర అభివృద్ధి నగర పేరు మార్చారు, సదుపాయాలు కల్పిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. కొన్ని ఇక్కడ గౌరవ ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి ఇక్కడ రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సత్యప్రసాద్ గారికి ఈ కాలంలో అనేక సమస్యలు తీసుకెళ్లిన నేపథ్యంలో రోడ్లకు సంబంధించినటువంటిది ఒక అంచనా తీసుకొచ్చి రోడ్లు ఏర్పాటు చేస్తున్నటువంటిది ప్రజలకు స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. ఆ పని జరుగుతూ ఉంది. అయితే ఆ క్రమంలోనే ఎన్టీఆర్ నగర్ లో ఇప్పుడు నివాసం ఉంటున్నటువంటి వాళ్ళకి రేషన్ వాహనాలు రద్దయిన తర్వాత నూతన రేషన్ షాప్ ఏర్పాటు చేయాలని గతంలో చెప్పాము. ఈ నూతన రేషన్ షాప్ ఏర్పాటు చేసే క్రమంలోనే తాత్కాలికంగా ఏడాది క్రితం ఒక పూట ఒక వారం మాత్రమే రేషన్ ఇచ్చేలాగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు 1500 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వారం పాటు ఒక పూట రేషన్ షాపులో రేషన్ తీసుకోవటం అంటే పనులకు వెళ్లేటువంటి పేదలకి కష్టసాధ్యం అవుతుంది. అందుకని ఇక్కడ RDO గారి పరిధిలో కొత్త రేషన్ షాప్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ రోజు మేము డిమాండ్ చేస్తాను. అట్లానే ఎన్నికల నిబంధనల ప్రకారం గానీ ఏ ప్రాంతంలో ప్రజలు వాళ్ళ యొక్క అభివృద్ధి ఉండాలంటే రాత్రికి నివాసం ఉంటున్న చోట ఓటు హక్కు కల్పించాలి. గత 5 ఏళ్ల క్రితం నుంచి ఇళ్లు నిర్మాణం చేసుకుని ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉంటే ఇప్పుడు వాళ్ళకి డోర్ నెంబర్ లేవు అనే కారణంతో వార్డులు విభజన చేయటం లేదు, డోర్ నెంబర్లు ఇవ్వటం లేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అన్ని మున్సిపల్ పురపాలకాల్లో అన్ని చోట్ల కూడా వార్డులు విభజన చేయబోతా ఉన్నారు. ఇక్కడ రేపల్లి మున్సిపాలిటీకి సంబంధించి 28 వార్డుల నుంచి 36 వార్డులుగా వార్డులు పెరుగుతా ఉన్నాయి. ఈ పెరిగే క్రమంలో మొట్టమొదటి ప్రాధాన్యత ఎన్టీఆర్ నగర్ కాలనీకి సంబంధించి వార్డుని పెంచాలా, డోర్ నెంబర్లు ఇవ్వాలి. కానీ కొన్ని ఇళ్లు నిర్మాణం కాలేదు అనే పేరుతో ఈ రోజు డోర్ నెంబర్లు లేదు. గౌరవ జిల్లా మేజిస్ట్రేట్ గారు గతంలో కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్లి అట్లానే వివిధ ఎన్నికలు సందర్భంగా మీటింగులు జరిగే సందర్భంలో ఇక్కడ రేపల్లి AROగా ఉన్నటువంటి వాళ్ళకి దృష్టి తీసుకెళ్లాము. ఇది సమస్య కాదు అన్నట్టు వదిలేస్తుంది. ఈ రోజు డోర్ నెంబర్ లేకపోతే ప్రత్యేక వార్డు లేకపోతే వీళ్ళకి ప్రజాప్రతినిధి ఎవరు ఉంటారు, వీళ్ళ సమస్యలు ఎవరు పరిష్కారం చేస్తారు. అందుకని ఇప్పుడు రేపు 17వ తారీఖు లోపు వార్డు విభజన సంబంధించి ప్రక్రియ పూర్తవ్వాలంటున్నారు. కొన్ని పత్రికల్లో సమాచారం వస్తూ ఉంది. దీని ప్రకారం డోర్ నెంబర్లు తక్షణం డోర్ నెంబర్లు ఇచ్చి వార్డు విభజన చేయాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ RDO గారు తెలియజేస్తారు. అట్లానే మిగిలిన కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎన్టీఆర్ కాలనీకి సంబంధించినటువంటి వీధి లైట్ల సమస్య, అట్లానే కొన్ని చోట్ల ఇతర పశువులు ఇట్లాంటి వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి వస్తువులు పాడు చేస్తా ఉన్నాయి. అట్లానే మంచినీళ్లు, వేసవి కాలం ఇప్పుడు మంచినీళ్లు పైపులు బోర్లు పాడైపోయిన నేపథ్యంలో గత వారం నుంచి ఒక 100 కుటుంబాలకి మంచినీళ్లు అందక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాయి. ఇటువంటి సమస్యలన్నీ కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లాం. ఇక్కడ RDO గారి పరిధిలో ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. రాబోయే కాలంలో ఈ సమస్యల పరిష్కారం కోసం ఎన్టీఆర్ నగర్ పాత జగన్ కాలనీ ఏదైతే అభివృద్ధి కమిటీ ఉంది, ఈ కమిటీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. గౌరవ అధికారులు అట్లానే ప్రజాప్రతినిధులు ఎన్టీఆర్ నగర్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ పేదలు. ఈ పేదల సమస్యల